టాలీవుడ్ లో ఎంతో మంది లేడీ యాంకర్స్ ఉన్నారు. వీరు వారి వాక్చాతుర్యంతో షోలను రక్తి కట్టిస్తూ అభిమానుల్ని ఆనందపరుస్తున్నారు. అయితే వీరిలో కొంతమందికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. మరి వారి భర్తలు ఎవరు, వారేం చేస్తుంటారు, వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాంకరింగ్ అంటే మొదటిగా గుర్తొచ్చే పేరు సుమ కనకాల. ఈమె మొదట కొన్ని సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత సినిమాల్లో నటించి ఇప్పుడు యాంకర్ గా సెటిల్ అయ్యారు. అయితే సుమ కనకాల భర్త పేరు రాజీవ్ కనకాల. ఈయన ఒకప్పుడు సినిమాల్లో హీరోగా అలాగే సీరియల్లో హీరోగా ఇప్పుడు టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ లాస్య సంథింగ్ స్పెషల్ షో ద్వారా టాలీవుడ్ లోకి పరిచయం అయ్యి ఆ తర్వాత చీమా ఏనుగు కామెడీతో ఈమె చాలా పాపులర్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే లాస్య భర్త పేరు మంజునాథ్. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే లాస్యతో కలిసి పలు రియాలిటీ షోలలో పాల్గొంటూ ఉంటారు. ఈ మధ్య వీరు కొత్తగా టీసెస్ అనే ఒక బట్టల షాప్ కూడా లాంచ్ చేశారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ శిల్పా చక్రవర్తి. ఈమె చెలాకి మాటలతో ఇట్లే ఆకట్టుకుంటారు. ఈమె కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఈమె భర్త పేరు కళ్యాణ్. ఈయన బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ గాయత్రి భార్గవి. ఈమె అచ్చ తెలుగు అమ్మాయి లాగా చీర కట్టుకొని యాంకరింగ్ చేస్తూ ఉంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఈమె ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోలకు తల్లిగా అలాగే అక్కగా అలాగే చెల్లిగా క్యారెక్టర్లు చేస్తున్నారు. అయితే గాయత్రి భార్గవి భర్త పేరు విక్రమ్. ఈయన ఆర్మీ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే మరో యాంకర్ హరితేజ. ఈమె తన హైపర్ మాటలతో యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. ఈమె ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఈమె భర్త పేరు దీపక్. ఈయన జిమ్ కోచ్ ట్రైనర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ అనితా చౌదరి. ఈమె టాలీవుడ్ లో యాంకరింగ్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతున్నారు. ఛత్రపతి సినిమాల్లో ఈమె చెప్పిన సూర్యుడు డైలాగ్ ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే ఈమె భర్త పేరు సుందర్. ఈయన ఎన్ఆర్ఐ. ఈయన అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న హాటెస్ట్ యాంకర్ శ్రవంతి. ఈమె తన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను చూస్తే అలాగే అనిపిస్తుంది అందరికి. ఈమె బిగ్ బాస్ లో కూడా వెళ్ళి చాలా పాపులర్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే శ్రవంతి భర్త పేరు ప్రశాంత్. ఈయన బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ శివజ్యోతి. ఈమె మొదట న్యూస్ యాంకర్ గా తెలంగాణ భాషలో న్యూస్ చెప్తూ చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఈమె బిగ్ బాస్ కి వెళ్లి ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరినీ అలరిస్తున్నారు. అయితే శివజ్యోతి భర్త పేరు గంగూలీ. ఈయన శివజ్యోతితో పాటు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటాడు. అలాగే ప్రైవేట్ ఎంప్లాయ్ గా కూడా కొనసాగుతున్నాడు. అలాగే మరో యాంకర్ సమీరా. ఈమె మొదట్లో చాలా సీరియల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరును సాధించారు. ఆ తర్వాత యాంకర్ గా మారి అదిరింది వంటి షోలో యాంకర్ గా చేశారు. అయితే సమీరా భర్త పేరు అన్వర్. ఈయన పలు సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ ప్రవీణ. ఈమె మొదట్లో టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత యాంకర్ గా మారారు. అయితే ఈమె భర్త పేరు అనిల్. ఈయన టాలీవుడ్ లో కొన్ని సీరియల్స్ కి అలాగే ఎంటర్టైన్మెంట్ షోలకి ప్రొడక్షన్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ మృదుల. ఈమె పేరుకు తగ్గట్టుగా యాంకరింగ్ చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఈమె భర్త పేరు కృష్ణ చైతన్య. ఈయన టాలీవుడ్ లో సింగర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఈయనను చాలా మంది ముద్దుగా కేసీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ వింధ్య. ఈమె ఎక్కువగా స్పోర్ట్స్ ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ ఉంటారు. ఈమె భర్త పేరు విశాల్. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ దీప్తి నల్లమోతు. ఈమె మొదట పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత ఈమె యాంకర్ గా చేంజ్ అయ్యి ఇప్పుడు టీవీ9 అలాగే ఏబిఎన్ వంటి ఛానల్స్ లో యాంకర్ గా కొనసాగారు. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈమె భర్త పేరు శ్రీకాంత్. ఈయన బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్నాడు. అలాగే మరో యాంకర్ సునీత. ఈమె యాంకర్ గా కంటే సింగర్ గానే చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఈమె యాంకర్ గా కూడా పలు షోలకు వ్యవహరించారు. ఈమె పలు షోలలో జడ్జి గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే సునీతకు 2 వివాహాలు జరిగాయి. ఈమె మొదటి భర్తకు ఈమెకు మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఈమె సెకండ్ భర్త పేరు
పేరు రామ్ వీరపనేని. ఈయన ఒక మీడియా సంస్థకి అధినేతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ నిహారిక కొనిదెల. ఈమె పలు టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. హీరోయిన్ గా చేస్తూనే ఈటీవీలో వచ్చే ఢీ షోలో ఈమె యాంకర్ గా వ్యవహరించారు. అయితే నిహారిక భర్త పేరు చైతన్య జొన్నలగడ్డ. అయితే వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. అలాగే టాలీవుడ్ లో కలర్స్ అనే షో ద్వారా పరిచయం అయ్యి ఆ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న యాంకర్ కలర్స్ స్వాతి. కలర్స్ షో ద్వారా ఈమెకు పాపులారిటీ బాగా పెరిగి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో ఈమె నటించడం జరిగింది. అయితే స్వాతి భర్త పేరు వికాస్ వాసు. ఎన్ఆర్ఐ. ఈయన విదేశాలలో బిజినెస్ చేస్తూ ఉంటారు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో అందమైన యాంకర్ ఉదయ్ భాను. ఈమె డి వన్స్ మోర్ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరించారు. ముఖ్యంగా తెలంగాణ షోలైన దరువు వంటి షోకి ఈమె యాంకర్ గా చాలా బాగా చేసి మంచి పేరును సాధించుకున్నారు. అయితే ఉదయ్ భాను భర్త పేరు విజయ్ కుమార్. ఈయనకు థియేటర్లు ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఉంది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ. ఈమె జబర్దస్త్ షో ద్వారా చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఈమె పలు టీవీ షోలలో యాంకర్ గా కూడా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ఈమె హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నారు. అయితే అనసూయ భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. ఈయన ఫైనాన్సింగ్ మరియు ప్లానింగ్ డిజైనర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో అందమైన యాంకర్ శ్యామల. ఈమె పలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ ఉంటారు. అలాగే సెలబ్రిటీస్ యొక్క ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు. ఈమె ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ మధ్య ఈమె రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈమె భర్త పేరు నరసింహ. ఈయన టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. అలాగే ఈయన పలు సీరియల్లో హీరోగా కూడా చేయడం జరిగింది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ ఝాన్సీ. ఈమె యాంకర్ గా అలాగే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఆమె తన లైఫ్ ను బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఝాన్సీ భర్త పేరు జోగి నాయుడు. ఈయన పలు సినిమాల్లో కమీడియన్ గా చేశారు. ఆ తర్వాత వీరిద్దరికి కొన్ని మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యాంకర్ శ్రావణ భార్గవి. ఈమె యాంకర్ గా మరియు సింగర్ గా కూడా రాణిస్తున్నారు. ఈమె భర్త పేరు హేమచంద్ర. హేమచంద్ర కూడా టాలీవుడ్ లో సింగర్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఈయన ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మారాడు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న లేడీ యాంకర్లు మరియు వారి భర్తలకు సంబంధించిన విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యాంకర్స్ లో మీకు నచ్చిన యాంకర్ ఎవరో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.